పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారా? అది ప్రాకారము వంటిదాయన. నేను అక్కడే మిస్ అవ్వను. యేసు రక్తం విజయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. భక్తులందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా విందురుగాక. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ధ్యానించగలిగితే, పరమగీతాలు గత కొన్ని కాలములుగా మనము ధ్యానం చేస్తూ చివరి అధ్యాయపు చివరి మాటలకు వచ్చేసాం. ఎన్నో మర్మములు బయలుపరిచినటువంటి దేవుడు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాడు. గత 2 వారములుగా దేవుని ప్రేమ యొక్క బలమును గురించి మాట్లాడుతూ వచ్చాం కనుక ఆ ప్రేమ యొక్క తాకిడి మరోసారి చవి చూసి ముందుకెళ్దాం. దానికి ఇంకా వయసు రాలేదు అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. అది ఇంకా చిన్నపిల్లేననేది సాధారణ అర్థమైతే, ఇంకా వయసు రాలేదు అంటే అర్థం ఈ పాటికే వచ్చి ఉండాల్సింది, ఎందుకో ప్రాపర్ గ్రోత్ లేదు అనే ఆవేదన. ఇంకా ఎదుగుదల సరిగా లేదు, నార్మల్ గ్రోత్ బిడ్డలో కనబడలేదు. ఈ కాలాన్ని బట్టి చూస్తే, వయస్సుని బట్టి చూస్తే, ఇచ్చిన ఆహారాన్ని బట్టి చూస్తే ఎదుగుండాల్సింది ఈ పాటికి, కానీ దానికి ఇంకా వయస్సు రాలేదు. అంటే ఎదుగుదల లేని, ఇంకా ఎదగని, పరిపక్వతకు రాని ఒక సంఘాన్ని ఏమని సంబోధించాడు? ఏమండి? దానికి ఇంకా మెచ్యూరిటీ లేదు, ఎదుగుదల లేదు. కాబట్టి తృణీకరింపబడిన దానిగా, వెలివేయబడిన దానిగా, అసహ్యింపబడిన దానిగా ఎగతాళి చేస్తూ మాట్లాడలేదు సుమా. మేము ఆశించిన, కోరుకున్న, ఎదగాల్సినంత ఎదుగుదల, మెచ్యూరిటీ లేదు. కానీ ఆమె ఎవరో కాదు, మా చెల్లె అని మాట్లాడుతున్నాడు. యావత్ క్రైస్తవులకు, పెద్ద పెద్ద అయ్యగారులకి, ఉపదేశములో తలపండిపోయిన పెద్దలందరికీ నా మనవి, ఇంకా మీకున్న మెచ్యూరిటీ, మీకున్న పరిపక్వత, మీకున్న స్థాయి లేని వారిని సమరయ్యులుగా, అంటరాని వారుగా చూడటం మానేసి వారు మా చెల్లెలే అని చూడటం ప్రారంభించాలి. నిజమే, మీకున్నంత ఎదుగుదల వారికి లేదు, కరెక్ట్. మీకున్నంత అభిషేకం వారికి లేదు, మీరు పొందినంత ఉపదేశం వారు పొందలేదు. దేవుని రాజ్యమును గురించి మీకున్న ఉన్నత ఉదాత్త భావాలు వారికి ఇంకా లేవు. ఇంకా పిల్లకాయితనంగా అన్ని చిన్న చిన్న విషయాలకే సంతోషాలు, బాధలు, విచారాలు పడుతున్నారు. అంత పిల్లకాయితనంగా ఉంది, మెచ్యూరిటీ లేదు. అయినా వాళ్ళు అంటరా అనేవారు, పరాయి వారు కాదు, మీ చెల్లెలే. దీన్ని ఎలా చెబుతానంటే, మనందరం 4 కార్లు వేసుకొని హైదరాబాదు రోడ్డు మార్గంగా వెళ్దామని బయలుదేరాము. మొదటి కారు అనకాపల్లి దాటింది, 2వ కారు స్టీల్ ప్లాంట్ జంక్షన్ దాటింది, 3వ కారు గాజువాక దాటింది, 4వ కారు ఎన్ఏడి దగ్గర ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ 4వ కారు చెడిపోయిన, పనిపోయిన పాపిష్టి కారా? మొదటి కారు సూపర్ కారా? ప్రయాణంలో ఒక కారు ముందుంటుంది, వెనకాల ఉంటుంది. నువ్వు వెళ్ళను మరో 5 నిమిషాలకు ఈడు వస్తాడు అక్కడికే. ఈ మాత్రం దానికి మేము అత్యధికంగా బేభత్సంగా దూసుకుపోతున్న అద్భుతమైన కారు మాది. మిగతావన్నీ వ్యర్థమైనవి, మాకు సాటి లేవు, పోటీ లేవు అనుకుంటే అమాయకం. నీవు వారికన్నా ముందున్నావన్న మాట నిజమే. రేపు వాళ్ళు అక్కడికి చేరతారనేది కూడా నిజమే. ఆమేన్. ఇంకో రూట్లో చెప్తాను. మీరు 10వ తరగతిలో ఉన్నారు, ఇంకొకరు 5వ తరగతిలో ఉన్నారు. మీరు ఘనులు, వారు అల్పులు అవుతారా? రేపొద్దున వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. నీవు పొందిన ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, ఉపదేశానికి, అభిషేకానికి, నడిపింపుకి, పరాకాష్ఠ స్థితికి ఇంకా ఎదగని వారు వ్యర్థులు,
అసహ్యులు ఎలాగవుతారు? ఇవ్వాలి కదా రేపు వస్తారు మెచ్యూరిటీ కాళ్ళు. ఇంకా వయస్సు రానివారు, ఇంకా ఎదుగుదల లేనివారు, ఇంకా పరిపక్వతకు రానివారు కూడా మన వాళ్ళే. కాకపోతే చిన్న చెల్లెలు. ఒక అన్నయ్యగా, అక్కగా, పెద్దగా నువ్వు వారిని ఆదరించాలి, చేర్చుకోవాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి. కానీ వారిని వెలివేసినట్టుగా, ఊరు బయట పెట్టేసినట్టుగా ఏసడించుకుంటే ఎలాగవుతుంది? నేను అన్నాను, కొంచెం కఠినంగా అంటాను, ఏమనుకోకండి. ఎదుగుదల లేని వారిని, ఇంకా పరిపక్వతకు రాని వాళ్ళని చీపుగా చూస్తూ దూరం పెడతారే, వాళ్ళని ఏమంటాను తెలుసా? ఎదిగిన పిల్లకాయలు. పొలోమని ఎదిగారు కానీ బుర్ర పెద్దవలేదు. నేను ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నానంటే, కొంతమంది అయ్యగారులు, కొన్ని నామకార్థ సంఘాల వారు నన్ను ప్రసంగికుడిగా పిలిస్తే వెళితే, ఏంటి నువ్వు నా చర్చికి వెళ్ళావంట కదా? అవును. మళ్ళీ వాడు అలాంటి చర్చికి వెళ్ళావంట? అవే వాళ్ళకి ఉపదేశం లేదు, వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు, వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు, వాళ్ళంతా లోకరీతిగా ఉంటారు. నువ్వెందుకు ఎలాంటి చోటుకి వెళ్ళావు? అందుకే వెళ్ళానన్న. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సరే, వెళ్ళాల్సిందే అక్కడికి కదా. ఇశ్రాయేలులో నశించిన వారి యొద్దకే మొదట వాళ్ళ దైవజనులు, దేవుని బిడ్డలు అయ్యండి, క్రైస్తవులు అయ్యండి కూడా నశించిపోతారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గరికే పోవాలి. అసలు ఉపదేశం పేరు మీద వాళ్ళకి ఉపదేశం లేదు, మనం ఉపదేశంలో ఉన్నాం. వాళ్ళకి అభిషేకం లేదు, మనం అభిషేకంలో ఉన్నాం. వాళ్ళు సత్యంలో ఉన్నారు, మనం సర్వసత్యంలో ఉన్నాం. మనకి వరకు ఎక్కడ పోలిక అని నామకార్థాలతో చేరతావా? ఒడి నిండిన వాడు అయితేనే అడిగి 2 గింజలు పెడతాడు. నీకే టికానా లేకపోతే ఎవడికి పెడతావు? నేను తిన్న కాడికి ఇంకా గింజలు మిగిలిన ఆడికి కూడా పెడతాను పట్టుకెళ్ళి. కనుక ఉపదేశంలో ఉన్నవాళ్ళు, అభిషేకంలో ఉన్నవారు, ఆత్మపూర్ణంగా ఎదుగుతున్నవారు నిశ్చయముగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట, ఇంకా ఈ అనుభవాలకి రాని వారిని ఏసడించుకోవటం, అసహించుకోవటం మానేసి వాళ్ళు మన వాళ్ళే అని చేర్చుకొని వాళ్ళను కూడా ఆ స్థాయికి పెంచడానికి నువ్వు చేయగలిగింది ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. నువ్వు చిరాకు పడిపోయి, కోప్పడిపోయి, మీకు అసలు ఆత్మ లేదు, మీకు అభిషేకం లేదు, మీకు నడిపింపు లేదు, ఆడికి ఏమి లేవు, నీకు ప్రేమ లేదు. తొనో పొలం ఆడు బెటర్, ఎందుకంటే ప్రేమ లేనివాడు విరుద్ధుడిని వాక్యం చెబుతుంది. కొంతవరకు ఆడే నైట్ కదా నీకన్నా. ఎందుకంటే ఉపదేశం ఊగిలాడుతున్నాడు కానీ నేను ఒక మాట చెప్పనా? తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారు? ఉపదేశ సారమేమనగా ప్రేమ. అసలు ఉపదేశం అని పెద్ద గోల పెడుతున్నావు కదా, ఉపదేశ సారమే ప్రేమ కదా. నువ్వు ఏ ప్రేమ చూపించుకోండి, ఇంకేంటి ఉపదేశం మరి? అందుచేత దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడే, వాళ్ళు ఇంకా పిల్లకాయ స్థితిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడే. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే మీరంతా గమనించవలసిన ఒక వాక్యాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. అసలు ప్రభు దృష్టిలో ఎవరు పిల్లకాయలు? ప్రభు దృష్టిలో పెద్దవారు అవ్వటం అంటే ఏంటి? ఇది ఇప్పుడు మెచ్యూర్డ్ అని ఫీల్ అవ్వాలంటే దేన్ని బట్టి? పోనీ అంత దాకెందుకు? ఇప్పుడు నువ్వు ఇంతకీ పిల్లకాయవా పెద్ద అయ్యావా? నీకు ఎట్ట తెలవాలా? టపటప 4-5 వాక్యాలు చూపిస్తా, నీ పూటకి అదే సందేశం. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడతలేదేంటి? ఏమా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అందరూ. పాపం ఎండలో చెమటలు కక్కిపోతున్నట్టు కలిసిపోతున్నారు, దర్జాగా ఏసీ రూమ్లో కూర్చొని. మంచిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. గొప్ప కొన్ని వాక్యాలు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 21వ అధ్యాయం. పెద్దవాడైతే ఎట్లుంటాడో చెప్తున్నాడు మీకు నేను. ఆదికాండం 21:8 వచనం. చాలండి, ఫస్ట్ పాయింట్ అది. ఆడు పెద్దోడయ్యాడా, పాలు విడిచిపెట్టాలి. అంతేనా? ఇంకా పేజీ దొరికినట్లేదేంటి? ఇంకా దొరకదలే, వదిలేండి. రాకడొచ్చేస్తుంది ఇంకెందుకు. ఆదికాండం పేజీ దొరకపోతే ఏంటండి బాబు? వాక్యం ఏం చెప్తుందండి? ఆ పిల్లవాడు పెరిగి
పాలు అంటే ఏంటి? మొదటి మూల పాఠాలు. 1 కొరింథీ పత్రిక 3:1 చదవండి. పరిగెత్తికెళ్ళాలి బండి. 1 కొరింథీ పత్రిక 3:1. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. అప్పట్లో మీకు బలము చాలలేదని మిమ్మల్ని పాలతో పెంచాను కానీ బలమైన ఆహారం పెట్టలేకపోయాను. ఇప్పటికి ఎలా తగలబడ్డారేవరా అని కోపడ్డాడు. అంతేనా? మాట్లాడలేదు మీరు అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు కొరింథీ సంఘంతో ఏమో రాశాడండి? అప్పట్లో మీకు బలము చాలలేదు కాబట్టి పాలతో పెంచాను, ఇప్పటికీ మీరు ఇంకా అలా ఉన్నారే అని అడిగాడు. అప్పట్లో అంటే రక్షణ పొందిన కొత్తలో, ప్రభువులోకి వచ్చిన కొత్తలో. బలమైన ఆహారం మీకు ఇవ్వకుండా పాలతో పెంచాను అంటే మొదటి మూలపాఠాలు. ఆదివారం చర్చి మానకూడదు, దశమగం తినకూడదు, విగ్రహ ఆరాధన చేయకూడదు, దేవుని స్థానాన్ని మనుషులకి ఇవ్వకూడదు, పోతే ప్రాణమే పోవాలి కానీ రక్షణ మాత్రం వదులుకోకూడదు. ఇలాంటి మూలపాఠాలు ఉంటాయే ఫస్ట్లో. అప్పట్లో అవి చెప్పారు, మీకు బలం సరిపోలేదు కానీ ఇంకా అవే చెప్తే అలాగా రాకడ గురించి మాట్లాడాలి, నిత్యత్వం గురించి మాట్లాడాలి, సింహాసనం గురించి మాట్లాడాలి, కిరీటాల గురించి మాట్లాడాలి, పరలోక రాజ్య ప్రవేశం ప్రారంభంలో చెప్తాం, పరలోక రాజ్యంలో స్థానం గురించి ఇప్పుడు చెబుతాం. రెండు ఒకటేనా? నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించకపోతే వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. ప్రవేశాన్ని గురించి మాట్లాడాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆమేన్. కానీ తర్వాత ఏం మాట్లాడాడు తెలుసా? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ, నక్షత్రముల మహిమలో వ్యత్యాసము. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక నక్షత్రం అయితే దేవుని రాజ్యంలో నీకు ఒక మహిమ కేటాయించబడుతుంది. ఆ మహిమను గురించి ధ్యానించమని కదా నేర్పుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యాలు బాగా ఆలోచన చేస్తే మీకు తేలుతున్న ఫలితార్థం ఏమిటి? పరలోక రాజ్యములో మిక్కిలి అల్పులు ఉన్నారు, మిక్కిలి గొప్పవారు ఉన్నారు, నీ స్థానం ఏదని ప్రశ్నిస్తున్నాడు మత్తయి సువార్త 5లోనే. ఎప్పుడైతే ఈ మొదటి మూలపాఠాలు దాటి బలమైన ఆహారం తీసుకునే వయసుకు వస్తారో వాళ్ళు పెరిగి పెద్దవాడైనట్టు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ క్రిస్టియానిటీ ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్రిస్టియానిటీ వయసు చూస్తే 25 years. కానీ ఇప్పటికి అక్కడికి ఆదివారం చర్చికి వెళ్ళాడు అనుకోండి, ప్రభు నుండి దీవించబోతున్నాడు, ప్రభుని ఆశీర్వదించబోతున్నాడు, ఈ వారం ఒక అద్భుతం నీకు రాబోతుంది, ఇది చెప్తాడు, సాటిస్ఫైడ్ ఇంటికి వస్తాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును జయించిన విజయం మీ విశ్వాసం ఏంటి? ఇవాళంతా పాస్టర్ గారు ఏంటో తేడాగా మాట్లాడాడు. అంటే వాడికి బిర్యానీలు, జాయింట్లు, ఫ్రైలు పనిచేయి, వాడికి ఇంకా పోలే. అప్పట్లో మిమ్మల్ని పాలతో పెంచాను, ఇప్పటికీ పాలేమిట్రా అని కోప్పడుతున్నాడు ఆయన. తేలిక జీర్ణమైపోయాయి, పెద్దగా నవలక్కర్ లేకుండా కడుపులో పోయాయి. ఇంకేమీ తినపోయినా పాలు మాత్రం తాగితే సంపూర్ణ ఆహారమే శరీరానికి బలం ఇచ్చేది. వీళ్ళకి ఇప్పటికీ అదే తేలిక జీర్ణమైపోయి వాక్యాలు కావాలి. వారు మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుకు తమను తాము అప్పగించుకోండి. ఇదేంటిది? యాతన పెట్టడానికి అప్పగించుకోవాలా? విడుదల పొందనొల్లక ఎటువంటి వెళ్ళండి, ఇలాంటి వాక్యాలు చెప్పాడు ఇవాళ. అరగదు. అన్నప్రాసన రోజున ఆవకాయ పచ్చడి పెట్టినట్టే అల్లాడిపోతాడు పిల్లడు. అన్నాడు, మీకు అప్పట్లో బలం సరిపోలేదని పాలు పెట్టానరా, ఇప్పటికి ఎలాగ తెచ్చారు మీరు? అందుకని పిల్లవాడు పెద్దవాడై అంటే దేన్ని బట్టి తెలుసా? ఆడు పాలు మానేశాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అడిగి ఎక్కడైనా సరే ఇలాంటి పాలు డబ్బా లాంటి వాక్యాలు చెప్పారనుకోండి, యేసు నిన్ను స్వస్థపరచును, నీ అప్పులు తీర్చును, నీకు డబ్బులు ఇచ్చును, పిండి పిసుకు తొట్టే రొట్టెల కంపని. ఆ చర్చికి వెళ్తాం మానేస్తాడు, ఇంకెళ్ళరు అక్కడికి. వీళ్ళు ఇంకా పాలు పెడుతున్నారు నాకు. నన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి, నన్ను రాకడకు ఆయుధపరచాలి, ప్రియుని రథమునలాగే గుర్రములను డెవలప్ చేయాలి. అంతేగాని పాలు పోస్తాడేంటి నాకు? 10th క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాక వాడు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు, కానీ మళ్ళీ 5వ క్లాస్లో జాయిన్ అవ్వాలి. ఏ బుద్ధిహీనుడు కోరుకోడు. నీవు ఆత్మలో ఎదిగిన తర్వాత పాలు పోస్తున్న చోట ఎలా ఉండగలవు?
నీ ఆత్మకు తగినంత ఆహారం చోటు కావాలి నీకు. నేను బలపరిచే ఆహారం పెట్టే వాళ్ళు కావాలి నీకు. ఆమేన్. దేవుని వాగ్దానం ఏంటి? మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరుస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను, పాత ధాన్యం నీకు ఇస్తాను. ఇదంతా కూడా మన పాత ధాన్యం తేనె నాకెత్తకి ఇక్కడ లెక్కలేసుకోవడం కాదు, ఇవన్నీ వాక్యానికి సంబంధించినవి. హల్లెలూయా. మాట్లాడతలేదు ఇప్పుడు. మరి నేను చెప్పింది మంచి గోధుమలు కొండ తేనె అంటే ఈ వారం మెనూలో ఎన్ని ఉంటాయని లెక్కేసుకున్నారా? అయితే చపాతి విత్ హనీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓరి నాయన, అది కాదయ్యా, ఇదంతా వాక్యం గురించిన వ్యవహారం. అంటే బలమైన ఆహారము అని. నిన్ను పెళ్లి కుమార్తెగా మార్చగలిగిన, ప్రియుని రథమును లాగే గుర్రముగా నిన్ను మార్చగలిగిన ఆహారం. కొండలెక్కటకు శక్తినిచ్చే. నాకు వద్దులే ప్రభు అంటాడు ఏలియా. లేదన్నా నువ్వు తిన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ మీద తినన్నాడు. తిన్న తర్వాత ఎందుకు పెడుతున్నాను తెలుసా? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఎక్కువ కొండెక్కి అన్నాడు. కొండెక్కిన తర్వాత అక్కడ ఎలీషాను అభిషేకించి ప్రాజెక్ట్ అప్పగించాడు, ఒక రాజును అభిషేకించి ప్రాజెక్ట్ అప్పగించాడు. చాలా పరిచయం ఉంది నాన్న నీకు, ఇంక చాలు అంటావేంటి లేక అని అతన్ని బలపరిచాడు. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు చెప్పండి, నాకు చెయ్యొద్దు కానీ మనసులో ఫీల్ అవ్వండి, మీరు పాలు మానేశారు ఇంకా అక్కడే ఉన్నారా? ఏం చెయ్యొద్దు నాకు చెప్పొద్దు, మీరు ఫీల్ అవ్వండి చాలు. నీ వయసు ఎంతో నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎందుకు దానికి ఇంకా వయసు రాలేదని పెద్ద ఆయన బాధపడుతున్నాడు. ఇంకెన్ని ఏళ్ళు అయినా వాళ్ళకి స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు అవి చెప్తారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఇంకెవడు పట్టుకోలేమండి. ఇక మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇలాంటి మాటలు చెప్తాడు. సో పాస్టర్ గారు, మనం యూ షుడ్ నాట్ గో ఫర్ నెగటివ్ కన్ఫెషన్, యూనో. దానికన్నా పాజిటివ్ లేదు అసలు. అంచేత శ్రద్ధగా ఆలకించండి. మీరు పెరిగి పెద్దవారయ్యారంటే ఏం మానేస్తారు? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలకు సంబంధించిన ఉపదేశాలలో, పరిచర్యలలో మీరుంటే ఇంకా పాలు త్రాగుతున్నట్లు లెక్క. వాటిలో కంటిన్యూ అయితే మీరు ఇంకా పెరగలేదు, పిల్లలే. ఒకరోజు చెప్పాను. రెండవది ఆదికాండం 21వ అధ్యాయమే 20వ వచనం. విలుకాడాయన. స్తోత్రం చెప్పండి. ఇంకొక పిల్లగాడు ముచ్చట మనకు దొరికింది ఇక్కడ. ఇతడు ఏంటంటే అతడు పెరిగి పెద్దవాడై వేటాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. వేటాడుట అనేది క్రూరత్వానికి దర్శనంగా భావించొద్దు. ఎలా భావించాలి ఇక్కడంటే, తన ఆహారం తను సంపాదించుకుంటున్నాడు. మీకు అర్థమైంది పాయింట్? ఇందాకదేంటి? కాస్త బలమైన ఆహారం తింటున్నాడు, పాలు వదిలేశాడు, అడి పెద్దోడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆహారం సంపాదించుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు కూడా ఆనాటి ఆహారమును వాక్యం ద్వారా సంపాదించుకుంటున్నాడు. నేడు మా అనుదిన ఆహారమును మాకు అంటే మీ ఉద్దేశం ఏంటి? ముందు రాత్రి రాసి పెట్టుకొని పొద్దున్నే వడ, సాంబార్, మధ్యాహ్నం మటన్ కర్రీ, రసం, సాయంత్రం చపాతి, బంగాళదుంప కూర్మ. అది రాసి పొద్దున్న పెట్టుకుని, ప్రభా అనుదిన ఆహారం మాకు దయచేయి, ప్రభా మమ్మల్ని దర్శించిన ఆయన, నేటి ఆహారం మాకు దయచేయి. అది కాదు కదా దరిద్రం అని. వాక్యం చదువుకుంటావా? నీవు చదువుకుంటున్న పోర్షన్లో నుంచి ఆనాడు నీ ఆత్మకు సరిపడా ఒక మంచి మాట ప్రభు నీకు ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? పెద్దవాడు అంటే అర్థం ఏమిటట? అతడు పెరిగి పెద్దవాడై వేటాడుతున్నాడు, ఆహారాన్ని తానే సంపాదించుకుంటున్నాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటను
యోర్దాను దగ్గరికి వచ్చాక ప్రభు మాట్లాడ్డాన్ని మీరు చూస్తారు. యెహోషువ గ్రంథంలో, హల్లెలూయా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. అది ఇప్పుడు మీ తిప్పలు మీరు పడతామే, కేసు రక్తమే చేయం. 3 దినములలోగా మనము యోర్దాను దాటాలి కనుక మీ ఆహారమును మీరే, నీకు అది రావాలి. ఎంతకాలం ఇంకా? యోర్దాను దగ్గరికి వచ్చేసావు. ఏనాడు ఐగుప్తును దాటినప్పుడు మొదలుపెట్టింది, ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత మొదలుపెట్టింది మన్నా కొరవటం. అరణ్యాలు దాటి 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 ఇప్పుడు నువ్వు యోర్దాను దగ్గరికి వచ్చావు. దాటితే వాగ్దాన దేశం. 3 రోజులుగా యోర్దాను దాటాలి నువ్వు. కనుక నువ్వేమవ్వాలి? నీ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. దైవజనుడు మాట్లాడుతున్న మాట వినండి. దైవజనుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఏదో ఒక మాట బలంగా నీ హృదయాన్ని తాకితే దేవుడి రోజున తన సేవకుడి ద్వారా నాతో మాట్లాడాడు అని ఫీల్ అవుతావు కదా. ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు ఒంటరిగా బైబిల్ చదువుకుంటుంటే రావాలి నీకు. నీకు అర్థమైంది అన్నమాట. దైవజనుడు ఉపదేశం ద్వారా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక మాట గుండెలకు తగిలి ప్రభు నాతో మాట్లాడు, నీకు లోపడతానని ప్రార్థన చేసి అప్పగించుకుంటావు కదా. సరిగ్గా అలాగే నువ్వు ఒంటరిగా ఇంట్లో బైబిల్ చదువుకుంటుంటే దేవుని ఆత్మ ఆ చదువుతున్న వాక్యంలోంచి నీతో మాట్లాడాలి. సింపుల్గా చెప్తాను, బైబిల్ చదువుతా ఏదైనా ఒక వాక్యం కింద గీత గీస్తావు, మిగతా ఎందుకు గీయలేదు? అవన్నీ వేస్ట్, ఇది ఒకటి బెస్టా? ఎంతైనా ఈ అధ్యాయంలో అవన్నీ సుత్తి మాటలు, కానీ ఇది మాత్రం ఏ క్లాస్ అని మాట అండి. మరి అట్లా గీయకుండా దీనికి ఎందుకు గీసావు? సింపుల్, ఎందుకో ఆ మాట నాది అనిపిస్తుంది, సూటిగా నీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది. దేవుడు మాట్లాడడం అంటే అది. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ అధ్యాయాన్ని ముగించేసి ఇంతకు ఎక్కడైతే అండర్లైన్ చేసావు అనుకున్నావో దాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ వాక్యం ఎందుకు నాకు తాకింది, నన్ను దర్శించినట్లుంది, నాతో మాట్లాడు ప్రభా, నేనేమి నేర్చుకోవాలి, ఏమి సరి చేసుకోవాలి. ఆ మాట మీద నువ్వు ప్రార్థన చేస్తా కూర్చోవాలి. అప్పుడు ఆ మాట నీకు ఆహారం అయితే ఆ దినమంతా నీ ఆత్మ దాంతో బతికేస్తుంది. ఇక నీ ఆత్మ చచ్చిపోవటం, బలహీన పట్టం ఉండదు. దేవుని వాక్యంతో బతకడం అంటే అది కదా. ఆమేన్. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించే విధానం అది. పాలు విడిచిపెట్టి బలమైన ఆహారానికి సిద్ధపడితే అడిగి వయసు వచ్చినట్టు. నెంబర్ 1. 2, ఆహారమును సొంతంగా సంపాదించుకోగలిగితే అడి పెద్దోడైనట్టు. ఓకేనా? ఇంకొక మాట చూద్దాం. 25 ఏం పుస్తకం? అంతే, ఆదికాండం 25:27. దేవుని స్తోత్రం. మరి మీరు అలాంటి మర్మాలను ఎక్కువ శోధించకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు శ్రద్ధగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలో ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు వేటాడి మాంసాన్ని తీసుకొచ్చాడు. మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటండి? ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు. ఆమేనండి. చిన్నవాడు ఏం చేశాడు? ఎదిగినప్పుడు ఏం చేశాడండి? మరి ఎదురుకుండా వచ్చిందండి, తిన్నాం, రాలేదండి, వేటాడతాడు. ఇక వదిలిపెట్టడం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యెహోవా గ్రంథమును పరిశోధిస్తాడనమాట. ఇది వరుసపాటంలో మంచి బాబు ఇవాళ ఏంటండి ఈ అధ్యాయం నాకు ఏం అర్థం లేదు, ఎక్కడికి ఎతికేద్దామని కుదరలేదు, ఏం అర్థం అవుతలేదు నాకు. వదిలిపెట్టడు. వేటాడి సంపాదిస్తాడు ఆహారాన్ని. ఆమేన్. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఒక రోజంతా బైబిల్తో కూర్చొని ఈ మాట ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు, దీని భావం ఏంటి, అసలు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు, దీని ద్వారా దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు,
అని పఠించి పరిశోధించి ఆ సారాంశాన్ని పట్టుకొని వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆధిక్యత గురించి ఆ మాట రాస్తాడు. చాలా అద్భుతమైన మాట అది. ఇరవై 23-24 వచనం. ఆడు సింహం వలె లేచునా, అది సింహం వలె నిక్కి నిలచును. బిలాము అనే ఒక దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా శపిద్దామని డబ్బు తీసుకొని బయలుదేరి దేవుని చేత కంట్రోల్ చేయబడి తాను చెప్పదలుచుకున్న శాపాలు కాక దేవుడు మాట్లాడించిన మాటలే మాట్లాడిన సందర్భం ఇది. తన కంట్రోల్లో లేడు. తను వేరే అనాలనుకున్నాడు, కానీ తనకు తెలియకుండానే దేవుడు వేరేగా మాట్లాడిస్తున్నాడు. అలా నేను అనుకున్నది కాక దేవుడే నాలో నుంచి మాట్లాడాడని చెప్తే ఈరోజు చాలామంది నమ్మరు. పాస్టర్ గారు ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాడు, సూటిగా నన్ను టార్గెట్ చేసి కొట్టాడు ఇవాళ, ఎందుకో నా మీద కోపం వచ్చింది ఆయనకి. అదొక పసితనపు పిల్లకాయ స్టేట్మెంట్. దైవజనుడు దైవావేశం వల్ల మాట్లాడు తప్ప భావోద్రేకాల నుంచి, ఎమోషనల్స్ నుంచి మాట్లాడడం. అలా మాట్లాడి దైవజనుడు అవ్వడం. దేవుని ఆత్మచేత వశము చేయబడి ఆత్మ తానే సేవకుల నుంచి మాట్లాడతాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే అతడు ఆడు సింహం వల్ల ఎవరి గురించి ఇదిగో ఆ జనము కొండల శిఖరం నుంచి ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాడు. శపిద్దామని కొండకి, అమ్మో యెహోవా ఆశీర్వదించాడే, నేను దాన్ని మార్చలేకపోతున్నాను, అది దీవించబడ్డ జనమే, దానికి తిరుగులేదంటూ వాళ్ళ ప్రత్యేకత చెప్తున్నాడు. ఆ జనము ఆడు సింహం వలె నిక్కి నిలచి వేటాడిన దాన్ని చంపి తింటుంది. స్తోత్రం చెప్పండి. అంటే ఇక టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. నేను అన్నాను, మీరు ఆత్మలో ఎదిగిన వారైతే మీ స్థాయి, మీ స్థానం ఎలా ఉంటుందో తెలుసా? వేటాడి సంపాదిస్తారా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు ఇంకా పెరిగినట్ట నాకు చెప్పకండి, మీరే ఫీల్ అవ్వండి. తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. పెద్దవాడైతే ఏం చూడాలి? చిన్నప్పుడు ప్యాలెస్లో ఉండటం, ఆడుకోవటం, సరదాగా ఉయ్యల్లో పోగటం, రథాలెక్కి తిరగటం ఓకే. పెద్దవాడైన తరువాత సుఖభోగాలని, సరదాలని కాదు, ఏం చూశాట? తన ప్రజల భారాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు పెద్దవాడు అయినట్ట కానట్ట దేన్ని బట్టి తెలుస్తుంది? నశించిపోతున్న, దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్న ప్రజల భారాలను చూసుకెళ్ళినప్పుడు, ఆ ప్రజల భారం నీకు అర్థమైనప్పుడు నువ్వు పెద్దోడు వినట్లెక్క. నీకెంతకీ ఇంకా భారం తెలియట్లేదా? నీ దీవెనలు, నీ సుఖాలు, నీ బాధలు అందులో మురిసిపోవటమేనా? నశించిపోతున్న వారు భారం నీకు అర్థమవుతుందా? ఫరో కాడి కింద నలిగిపోతున్న ప్రజల భారం నీకు అర్థమవుతుందా? ప్రజల భారమును చూడగలిగితే, నశించిపోతున్న వారి పట్ల భారం నీకు అర్థమైతే నువ్వు ఎదిగినట్లెక్క, నువ్వు పెద్దవాడు వినట్లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలు మానితే ఎదిగినట్లు లెక్క, ఆహారమును సిద్ధపరచుకోగలిగితే ఎదిగినట్లు లెక్క, వేటాడి సంపాదించగలిగితే ఎదిగినట్లు లెక్క. నశించిపోతున్న వారి భారమును చూడగలిగితే, ఆ భారాన్ని పొందగలిగితే నువ్వు ఎదిగినట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం.
చూసారా, వయస్సు వచ్చిన వారట సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారంట. జ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి ఉన్నాయిగా 5. ఈ జ్ఞానేంద్రియాలట సాధకము చేయబడి ఉండాలట. సాధకము, సాధన, ప్రాక్టీస్ చేసి ఉండాలంట. ప్రాక్టీస్. మీ అవయవాలు దేనికి సాధకం చేయబడ్డాయి? మరి జ్ఞానేంద్రియాలు కృపావరముల విషయంలో సాధకం చేయబడి ఉండాలి. అంటే ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఇవి వెలుచూపును చూడటం కాదు, ఆత్మలో చూడడానికి ప్రాక్టీస్ అయ్యి ఉండాలి. ఈ చెవులు చుట్టూ ఉన్న మాటలు కాదు, పరిశుద్ధాత్మని స్వరం వినుడు రావాలి. పదే 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 చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అంటే భూమి మీద అందరికి వినపడదనే కదా అది. పరిశుద్ధాత్మని స్వరం అందరికీ వినబడదు. ఆత్మ సంబంధమని చెవి గలవాడు వినాలని కదా ఆయన 10 సార్లు చెప్పటం. కాబట్టి శ్రద్ధగా ఈ పాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు తన వాక్యం ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటి? ఏమండి, ఆలోచన చేస్తూ మీరు వినాల్సిన ప్రాముఖ్యమైన మాట ఇది. ఒక మంచి మాటను ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేయండి. కృపగల దేవుని ఆత్మ మీకు సహాయపడునుగాక. ఆమెన్. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ప్రియులారా. నీ అవయవాలు దేనికి సాధన చేయబడ్డాయి? చుట్టూ యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, బోలమంది జనం ఉన్నారు. సడన్గా షూలమిత అంటది, నా ప్రియుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నా ప్రియుని స్వరము వినపడుచున్నది. ఎవరికి వినపడలేదు, ఆమె వినపడుతుంది. ఏలియా ఎలీషా ఇద్దరు వెళ్తున్నారు. ఏలియా ఇటు తిరుగు, ఎలీషాకి వినపట్లేదు. అది ఏలియా గిల్గాలు, ఓకే ప్రభా. బేతేలు, ఓకే ప్రభా. ఎరికో, ఓకే ప్రభా. యోర్దాను, ఇది ఎలీషాకి వినపట్లా. వినగలిగిన చెవి. కొంతకాలాన్ని ఎలీషా కూడా ఆ స్థాయికి వచ్చాడు. తన చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను గుర్రాలను చూడగలిగాడు. ఎలీషా శిష్యుడు ఇప్పుడు చూడలేకపోతున్నాడు. చూచినట్లు కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. ఒక్కొక్క దశలో నీవు నీ అవయవాలు ఆత్మలో చూచుటకు, ఆత్మలో వినుటకు సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలుగా ఎదగాలి. నీ 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 జ్ఞానేంద్రియాలకి ఆ సాధన ఉండాలి. నువ్వు ఎన్ని వేల మందిలో ఉన్న ఆత్మస్వరం వినగలగాలి. ఉదాహరణకి ఏలియా, క్షమించాలి, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బ్రతకవు, చనిపోతావు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు కదా. ఆ చెప్పి 2 అడుగులు బయటకు వచ్చేలోపు అతను ఇంటి నడిమిషాల దాటకముందే ప్రభు, సర్లే నాన్న, అతను ఏడుస్తున్నాడు, అతన్ని స్వస్థపరుస్తానని చెప్పు అని పంపాడు. ఇప్పుడు ఇదంతా దేవుడు ఎప్పుడు బయలుపరిచాడు? ప్రార్థనలో కనిపెడుతూ ఉండగానా? నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే. అతను నడుచుకుంటూ వెళుతుంటే దేవుని స్వరం విన్నాడు. అతని ప్రయాణంలో దేవుని స్వరం విన్నాడు. నడుస్తా నడుస్తా దేవుని స్వరం విన్నాడు. సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు నీకుంటే ఎట్లా ఉంటుందంటే, నువ్వే పని చేస్తున్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా దేవుని స్వరం వినగలుగుతావు. దేవుని నడిపింపు నీకు అర్థమవుతుంటుంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తావు. ఆయన అప్పగించిన పని చేస్తూ ఉంటావు. ఆమేన్. మెచ్యూర్డ్ పిల్లలు అట్లా ఉంటారు. వయస్సు వచ్చిన వారు సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. దానికి ఇంకా వయస్సు రాలేదు, దానికి ఇంకా వయస్సు రాలేదని బాధపడుతున్నాడు. వయసు వచ్చి మరి ఎట్లా ఉండాలి? మరి సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. చివరిగా మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 31, 32 వచనాలు. పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులు, పెద్ద పెద్ద అయ్యగారు వాళ్ళని పట్టుకొని రేపెట్టేసాడు యేసు ప్రభు. దీనికి కారణం ఏంటి? 29వ వచనంలో, మీరు బాప్తిస్మమును పొందక మీ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పమును నిరాకరించిరి. అందుచేతనే
మిమ్మల్ని పిల్లకాయతో పోలుస్తాను అంటున్నాడు. వాళ్ళు రకరకాల ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బ్యాప్టిజం దగ్గరికి వచ్చేప్పటికి వెనకడికి వేస్తున్నారు. పొందపోయిన పర్లేదన్నట్టు పరిశీల మతాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రభు అంటాడు, ఇంక మిమ్మల్ని దేంతో పోల్చాలి? మేము పిల్లలకు ఊదేమో నాట్యం లేదని పిలుపులు అట్లా పిల్లకాయలతో సమానం. మీరు వయసుకు చాలా పెద్దవారు, కానీ వారిని ప్రభు పిల్లకాయలు అన్నాడు. కారణం, తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. దేవుని బిడ్డలారా, ఎవరు వయస్సు వచ్చిన వారు అనే మాటకి సంబంధించి కొన్ని మాటలు చెప్పాను. 1 చెప్పండి, పాలు విడిచిన వారు. 2 స్వంతంగా ఆహారాన్ని సిద్ధపరచుకోగలిగిన వారు. 3 వేటాడి సంపాదించగలిగిన వారు. 4 నశించిపోతున్న ఆత్మల భారమును సంపాదించుకున్నవారు. 5 సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియములు కలిగిన వారు. 6 తమ విషయమైన దేవుని సంకల్పాన్ని గ్రహించిన వారు, యాక్సెప్ట్ చేసిన వారు. దేవునికి స్తోత్రం. 22:6 సామెతలు. తొలగిపోని స్థితిని పెద్దవాడు అవటం అంటారు. వాడు పెద్దవాడైనప్పుడు దానిని నువ్వు నడుచుకొనవలసిన మార్గముని ఎరిగి కూడా తప్పిపోతున్నావు అంటే ఇంకా నువ్వు పెద్దవాడు అవ్వలేదు. వాడు పెద్దవాడైతే తొలగిపోవడని వాక్యం చెప్తుంది. ఇది తప్పని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, పదే పదే బలహీన పడిపోవటం, జారిపోవటం ఏంటది? పిల్లకైతాను ఆత్మీయ జీవితంలో. దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతున్న పాఠం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. తొలగిపోని స్థితి, నేర్చుకున్న ఉపదేశంలో, నడిపింపులో, క్రమంలో స్థిరముగా నిలబడగలిగిన పరిస్థితి, పెద్దవాళ్ళు అవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం ఎలా ఉండాలి? ఆత్మలో ఎదిగిన వారంగా ఉండాలి, వయస్సు వచ్చిన వారంగా ఉండాలి. ఇంకా పిల్లకాయల్లా ఉండటానికి వీల్లేదు. దానికి ఇంకా వయస్సు రాలేదని బాధపడుతున్నాడు. ఆత్మలో ఎదగాలంటే ఏమి ఉండాలి? అనుభవాలు 7 సంగతులు ప్రభు మన ముందు పెట్టారు. ధ్యానం చేసి లోపాలు సవరించుకొని ఎదుగుటకు ప్రయాసపడదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదామని వాక్యం చెప్తుంది. కనుక 1, 2 కాదు, అన్ని విషయాల్లో ఎదగాలి. కృపను వేడుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను.